గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా భారతం. ఈరోజు మన సిరీస్లో భాగంగా ఇప్పటివరకు మనం ఎంపీసీ గురించి, బైపీసీ గురించి, ఎంఈసీ గురించి, దాని తర్వాత అంటే మనం చేయాల్సినవి ఇంటర్లో ఎంపీసీ, ఎంఈసీ అండ్ బైపీసీ గ్రూప్ తీసుకున్న తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, కోర్సెస్ ఏముంటాయి, కెరియర్ ఏముంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పటివరకు ఇంకెవరికైనా యూస్ఫుల్ ఉండి వాటిని చూడకపోతే డిస్క్రిప్షన్లో వాటి లింక్ ఇస్తాను, వాటిని చూడండి. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి సిఈసి తర్వాత మనం ఏ గ్రూప్స్ ఉంటాయి, ఏ చూస్ చేసుకోవచ్చు, కెరియర్ ఎలా ఉంటుంది, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. కోర్సెస్ అండ్ కెరియర్స్ ఆఫ్టర్ సిఈసి తర్వాత మనకు జనరల్గా మనం జాయిన్ అయ్యేది ఏంటి అంటే స్పెషలైజ్డ్ కోర్సెస్ కాకుండా జనరల్ కోర్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ కోర్సెస్ ఏంటి చూద్దాం. జనరల్ డిగ్రీ అనేది ఉంటుంది. జనరల్ డిగ్రీలో బీకామ్ స్ట్రీమ్లో అడ్వాంటేజ్ అంటే మనకి కనీసం కెరియర్ పాత్లో అడ్వాన్స్డ్గా ఉండడం కోసం బీకామ్ గ్రూప్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి. మనకి ఇంట్రెస్ట్గా ఉంటే మనం బీఏ గ్రూప్స్ కూడా తీసుకోవచ్చు, అవి లెటర్ మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీకామ్ జనరల్ అనేది ఉంటుంది గ్రూప్ మనకి. ఇది కూడా 3 years జనరల్ డిగ్రీతో పాటు ఉంటుంది. అదైనా సరే మనం చూస్ చేసుకోవచ్చు ఆఫ్టర్ సిఈసి, అంటే కంప్లీట్గా మనకు కామర్స్ సంబంధించినవి ఉంటాయి. నెక్స్ట్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఈ కామర్స్ గ్రూప్తో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే కంప్యూటర్ సైన్స్ గురించి కూడా ఉంటుంది. అది బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి వస్తుంది మనకి. నెక్స్ట్ బీకామ్ కంప్యూటర్ సైన్స్ అనేది ఉంటుంది. బీకామ్లో కంప్యూటర్ అప్లికేషన్స్లో కొన్ని కంప్యూటర్ డీలింగ్ సబ్జెక్ట్స్ అనేవి కొన్ని వేరేగా ఉంటాయి, కంప్యూటర్ సైన్స్లో కొన్ని వేరేగా ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ టు ద మనకి కంప్లీట్లీ ఎంపీసీఎస్ అంటే జనరల్ డిగ్రీలో ఎంపీసీ స్టూడెంట్స్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ఎలాంటివి తీసుకుంటారో ఈ కంప్యూటర్ సైన్స్లో కూడా మ్యాక్సిమం అవే ఉంటాయి మనకి. నెక్స్ట్ బీకామ్ ఒకేషనల్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కామర్స్ గ్రూప్. నెక్స్ట్ బీకామ్ హానర్స్, దిస్ ఈజ్ ఆల్సో కామర్స్ గ్రూప్. అయితే మనం ఈ బీకామ్ స్ట్రీమ్లో వొకేషనల్ కానీ హానర్స్ కానీ ఇవి తీసుకోవచ్చు. అంటే సబ్జెక్ట్స్ అనేవి వేరియస్ సబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, బట్ కామన్గా ఈ కామర్స్ సబ్జెక్ట్స్, అకౌంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అందరికీ కామన్గా ఉంటాయి. మిగతా వేరియస్ సబ్జెక్ట్స్ మాత్రమే ఈ గ్రూప్స్కి బట్టి కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అండ్ ఎంబీఏ, అంటే ఈ కామర్స్లో మనకి ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చేస్తాం, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కూడా ఉంటుంది, బీకామ్ ఎంకామ్. ఇది ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి అని అంటే 3 years డిగ్రీతో పాటు, అంటే ఇప్పుడు బీకామ్ మీరు 3 yearsతో పాటు ఎంకామ్ కూడా 2 years ఈ దీంట్లోనే వన్ సింగిల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తోటి మనం ఈ రెండింటిని చదవచ్చు. లేదు ఎంబీఏ చదవచ్చు, బీబీఏ కానీ అండ్ ఎంబీఏ కానీ, ఇవి రెండింటిని కూడా ఇంటిగ్రేటెడ్లీ చదవచ్చు ఒకటేసారి. దీన్ని ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అంటాం. నెక్స్ట్ బీఏ ఇంగ్లీష్, మనకి బీఏ జాయిన్ అవ్వచ్చు. బీఏ ఇంగ్లీష్ ఒకవేళ మనకి ఇప్పుడు ఇంతకుముందు అంతా కూడా మనం కామర్స్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు ఇవి బీఏ, ఇవి వచ్చేసి మనకి ట్రెడిషనల్ కోర్సెస్. ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పుకున్నాయి మనకు కొంచెం అడ్వాన్స్డ్ కోర్సెస్, ఇప్పుడు ఇవి ట్రెడిషనల్ కోర్సెస్ కంప్లీట్లీ. బీఏ ఇంగ్లీష్ ఈ కామర్స్ గ్రూప్స్లో అండ్ ఈ బీఏ గ్రూప్స్ ఎవరైనా సరే చూస్ చేసుకోవచ్చు. అంటే ఎంపీసీ స్టూడెంట్ కానీ, బైపీసీ స్టూడెంట్ కానీ, అండ్ తర్వాత హెచ్ఈసీ స్టూడెంట్ కానీ, ఎంఈసీ స్టూడెంట్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ బీఏ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో బీఏ కానీ బీకామ్ కానీ వాళ్ళు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ సిఈసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకోవడానికి ఛాన్స్ అనేది ఉండదు. నెక్స్ట్ బీఏ ఇంగ్లీష్ లిటరేచర్, బీఏ ఇంగ్లీష్ వేరే ఉంటుంది, బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ వేరే ఉంటుంది. బీఏ ఫైన్ ఆర్ట్స్ ఉంటుంది. మనకు ఫైన్ ఆర్ట్స్లో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, మనకు పెయింటింగ్లో కానీ డ్రాయింగ్లో కానీ మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఈ ఫైన్ ఆర్ట్స్ కెరియర్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బీఏ సైకాలజీ, మనకి సైకాలజీలో కూడా బీఏ మనం చేసుకోవచ్చు. బీఏ ఆర్కియాలజీలో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. బీఏ సోషల్ వర్క్ అనేది ఉంటుంది, బీఏ సోషల్ వర్క్ గ్రూప్లో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. బీఏ జియోగ్రఫీలో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. బీఏ థియాలజీ అనేది కూడా మన గ్రూప్ ఉంటుంది. ఇవి మెయిన్లీ మనకి ఈ సోషల్ వర్క్, జియోగ్రఫీ అండ్ తర్వాత థియాలజీ ఇవన్నీ కూడా లోకల్ యూనివర్సిటీస్లో కంటే సెంట్రల్ యూనివర్సిటీస్లో ఎక్కువగా ఉంటాయి. ఒకసారి మీరు సెంట్రల్ యూనివర్సిటీ సెట్లో అన్నీ చూడండి, మీకు ఇవన్నీ గ్రూప్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ బీఏ రూరల్ స్టడీస్, మీకు రూరల్ స్టడీస్ అనేది కూడా అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా అడ్వాన్స్డ్గా ఉంది రూరల్ స్టడీస్ అనేది. ఈ రూరల్ స్టడీస్ స్మార్ట్ సిటీస్ గురించి చదువుకోవడం కానీ, ఈ అంటే విలేజెస్ని టౌన్స్గా అంటే ఎలా డెవలప్ చేయాలి వాటి అన్నిటి గురించి రూరల్ స్టడీస్లో ఉంటుంది. నెక్స్ట్ బీఏ మ్యూజిక్ కానీ, ఎవరికైనా సరే మ్యూజిక్ ఇంట్రెస్ట్గా ఉంటే బీఏ మ్యూజిక్ కానీ చేసుకోవచ్చు వాళ్ళు. బీఏ హిస్టరీ అండ్ బీఏ కమ్యూనికేషన్ స్టడీస్, బీఏ ఎకనామిక్స్. సో సిఈసీ వాళ్ళకు కూడా ఇన్ని ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒక్కసారి చూడండి, బీఏ సోషియాలజీ, బీఏ ఫిలాసఫీ, మనకి బీఏ ఫిలాసఫీస్ ఉంటాయి కదా, ఈ ఫిలాసఫీస్ కూడా చదువుకోవచ్చు, దీన్ని బీఏ ఫిలాసఫీ అంటాం. బీఏ పొలిటికల్ సైన్స్,
మనకి ఇంటర్లో సివిక్స్ చదువుకున్న వాళ్ళు పొలిటికల్ సైన్స్, బీఏలో పొలిటికల్ సైన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బీఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఎవరికైనా జర్నలిజం పైన ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జర్నలిజం సైడ్ కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ బీఏ ఆంథ్రోపాలజీ చాలా భూమి ఉంది ఇప్పుడు, చాలామంది చదువుకుంటున్నారు. ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ ఆల్సో. నెక్స్ట్ బీఏ బయోమెడికల్ సైన్సెస్, ఈ బీఏలో బయోమెడికల్ సైన్సెస్ గురించి మీకు ఒకవేళ ఇలాంటి స్ట్రీమ్స్ ఉంటే, అంటే ఇప్పుడు ఈ సిఈసిలో ఇది మనకి బయోమెడికల్ సైన్సెస్ అనేటిది బైపీసీలో కూడా ఉంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ కూడా డెప్త్ ఎక్కువగా ఉంటుంది. ఈ బీఏలో వచ్చేసి మనకి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అంటే థియరిటికల్గా ఎక్కువగా ఉంటుంది. మనకి ఏవైతే ఎంపీసీ బైపీసీలో చదువుకునే గ్రూప్స్కి ఏమో ప్రాక్టికల్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బీఏ ఎల్ఎల్బి చేయాలని, ఎవరికైనా లాయర్ చేయాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే బీఏ ఎల్ఎల్బి జాయిన్ అవ్వచ్చు. మరి ఎల్ఎల్బి అందరూ వేరే గ్రూప్స్ కూడా అందరూ జాయిన్ అవ్వచ్చు. వీళ్ళకి స్కోప్ ఏంటి, సిఈసి వాళ్ళకి స్కోప్ ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మనం సిఈసి వాళ్ళకి వచ్చేసి అడ్వాన్స్డ్గా, అంటే ఆల్రెడీ ఇంటర్లోనే మనం ఈ పొలిటికల్ సైన్స్ గురించి, ఎకనామిక్స్ గురించి ఇవన్నీ చదువుతాం కాబట్టి ఎప్పుడైతే ఈ ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ తీసుకుంటామో వాటిలో కొంతవరకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ బీఏ హోమ్ సైన్స్, బీఏ ఫిజికల్ ఎడ్యుకేషన్, బీఏ ఫంక్షనల్ ఇంగ్లీష్. ఇంతకుముందు ఇంగ్లీష్ చెప్పుకున్నాం, ఇంగ్లీష్ లిటరేచర్ చెప్పుకున్నాం, ఇప్పుడేమో ఫంక్షనల్ ఇంగ్లీష్. నెక్స్ట్ అదర్ లాంగ్వేజెస్, అంటే ఈ అదర్ లాంగ్వేజెస్ మీన్స్ రష్యన్ కానీ, ఫ్రెంచ్ కానీ, చైనీస్ కానీ, జపనీస్ కానీ, ఇవన్నీ లాంగ్వేజెస్ పైన మనం బీఏ చేయొచ్చు. ఇంతకుముందు ఏదైతే బీఏ ఇంగ్లీష్ అన్నామో అలా బీఏ రష్యన్ ఉంటుంది, బీఏ ఫ్రెంచ్ ఉంటుంది, బీఏ స్పానిష్ ఉంటుంది. ఇలా అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ పైన మీరు చేయొచ్చు. మనకు హైదరాబాద్లో ఉంది ఈ లాంగ్వేజెస్ యూనివర్సిటీ. దాంట్లో మనకి సపరేట్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాడు. ఆ నోటిఫికేషన్ త్రూ మనం వీటిని క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ వీటికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటి ఈ జనరల్ డిగ్రీస్కి అని అంటే, సియుఈటి ఇంతకుముందు చెప్పినట్టు సెంట్రల్ యూనివర్సిటీస్ గురించి, అంటే సెంట్రల్ యూనివర్సిటీస్లో నువ్వు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే, ఇంటిగ్రేటెడ్గా చేయాలనుకుంటే బీఏ ప్లస్ ఎంఏ కానీ, లేదు బీకామ్ ప్లస్ ఎంకామ్ కానీ, లేదు ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కానీ. ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ మీన్స్ బీబీఏ ప్లస్ ఎంబీఏ, ఇవి రెండు కలిసి ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో తీసుకుంటాం. ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ సోషియాలజీ, రూరల్ డెవలప్మెంట్ గురించి కానీ, థియాలజీ గురించి కానీ, ఇవి ఆంథ్రోపాలజీ, ఇవన్నీ కూడా ఈ సెంట్రల్ యూనివర్సిటీస్లలో చాలా ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్ ఒక్కసారి అవి చూడండి. నెక్స్ట్ దోస్త్, ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ కాదమ్మా, ఇట్ ఈస్ ఎన్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్. ఇది దోస్త్ అనేది డిగ్రీ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ తెలంగాణ అని చెప్పుకుంటాం దీన్ని దోస్త్ అంటే. ఈ దోస్త్ త్రూ మనం ఏం చేస్తాం, వేరియస్ యూనివర్సిటీస్, తెలంగాణలో ఉండే వేరియస్ యూనివర్సిటీస్, ఆ యూనివర్సిటీస్ అండర్లో పనిచేసే కాలేజెస్కి అప్లికేషన్స్ పెట్టుకుంటాం. వాటిలో వచ్చే ర్యాంక్, అంటే మనకు వచ్చిన మార్కులను బట్టి వాళ్ళు మన కౌన్సిలింగ్కి పిలుస్తారు, అక్కడ మనకు సీట్ వస్తుంది. ఇలా 2-3 కౌన్సిలింగ్స్ ఉంటాయి మనకి. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, మనం ఇది డైరెక్ట్ అప్లికేషన్ అన్నట్టు. వాళ్ళు పోర్టల్ ఓపెన్ చేస్తారు, ఆ పోర్టల్ ఓపెన్ చేసినప్పుడు మనం త్రూ మీ సేవ కానీ ఈ సేవ కానీ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కేవీపీవై, కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహ యోజన అంటాం దీన్ని. ఇట్స్ ఎ ఫుల్లీ స్కాలర్షిప్ అమ్మ. సెంట్రల్ యూనివర్సిటీస్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేస్తూ మనకు స్కాలర్షిప్ రావాలి అని అంటే వి గో త్రూ దిస్ కేవీపీవై. ఈ కేవీపీవైలో మనం క్రాక్ చేస్తే మనకు స్కాలర్షిప్ ఇస్తూ, స్టైఫండ్ అంటాం, స్టైఫండ్ ఇస్తూ మనకి డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో ఉంటాయి. సో సిఈసి వాళ్ళకి ఇవి టెక్నాలజికల్ గ్రూప్స్ కాకుండా ఓన్లీ ట్రెడిషనల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే స్కోప్ ఉంటుంది. ఒకసారి ఆ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయనేది మీరు నెట్లో సెర్చ్ చేసుకోండి. వీటి కేవీపీవై అండర్లో ఏవే గ్రూప్స్ ఉన్నాయనేది. లేదు వాటి అడ్మిషన్స్లో నేను ఐఐటీస్ కానీ ఐఐఎమ్స్ కానీ ఇస్తున్నాను, ఐఐఎంలో మీరు నేమ్ కొట్టేసి ఐఐటి ఖరగ్పూర్ కానీ, ఐఐటి మద్రాస్ కానీ, ఐఐటి పూణే కానీ, ఇలా వాళ్ళకి నేమ్స్ కొట్టేస్తే మీకు దాంట్లో ఏ గ్రూప్స్ ఉన్నాయనేది నెట్లో కనిపిస్తుంది. దానికి మీరే గ్రూప్కి ఎలిజిబుల్ అనేది చూపిస్తుంది, దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్ఈఎస్టీ, నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. త్రూ దీంతో కూడా మనకి సెంట్రల్ యూనివర్సిటీస్లో, కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్లో మనకి అడ్మిషన్ అనేది దొరుకుద్ది. నెక్స్ట్ ద ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఆఫ్ ది హైదరాబాద్. ఇంతకుముందు చెప్పిన హైదరాబాద్లో యూనివర్సిటీ ఉందని, ఆ యూనివర్సిటీ పేరేంటి అంటే ద ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. వీళ్ళు సపరేట్గా ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో వచ్చే ర్యాంకుని బట్టి, దాంట్లో ఉన్న అంటే మన మెరిట్ని బట్టి మనకు సీట్ అనేది అలాట్ చేస్తారు. నెక్స్ట్ టీఎస్డిఈ సెట్. డిఈ సెట్ అంటే ఏంటి అని అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ అండ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. మనకి వచ్చేసి ఎడ్యుకేషన్ అంటే మనకి టీచింగ్ ఫీల్డ్లో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ టీచర్ సైడ్ మీరు వెళ్ళొచ్చు. ఎలా, ఈ డిఈ సెట్ రాసిన తర్వాత డిప్లొమా అంటాం దీన్ని,
ఈ డిప్లొమాలో అంటే ఎడ్యుకేషన్లో ఈ డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత మనకి తర్వాత బీఎడ్ చేసుకోవచ్చు డిగ్రీ చేసి. దాని తర్వాత మీ కెరియర్ అనేది చూస్ చేసుకుంటాం. ఇది దీని తర్వాత టెట్ అనేది రాసి దానిలో క్వాలిఫై అవుతే దాని త్రూ మీకు జాబ్ అనేది వస్తుంది, టీచర్ జాబ్ అనేది ఎలిమెంటరీ స్కూల్కి వస్తుంది. అంటే 1 to 5th వరకు చదువు చెప్పే ఛాన్స్ అనేది మీకు వస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీస్లలో కూడా దీన్ని చేసి మనకి డిప్లొమా కోర్సెస్ చేసి సెంట్రల్ టెట్ అనేది క్రాక్ చేసి సెంట్రల్ ఎగ్జామ్స్ ఉంటాయి కొన్ని. సో ఆ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ క్రాక్ చేసిన తర్వాత మీకు కేవీ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయి. అండ్ సెంట్రల్ మెయింటైన్ చేసే కొన్ని స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్స్లో మీకు టీచింగ్ జాబ్ అనేది వస్తుంది. నెక్స్ట్ జేఎన్యూ అడ్మిషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 3 years BA హానర్స్ ఇన్ ది ఫారెన్ లాంగ్వేజెస్. ఈ జేఎన్యూ వాళ్ళు కూడా మనకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది కంప్లీట్గా ఏంటి అని అంటే ఫారెన్ లాంగ్వేజెస్లో BA హానర్స్ 3 years డిగ్రీ కంప్లీట్గా ఫారెన్ లాంగ్వేజెస్ పైన మనకు ఉంటుంది. నెక్స్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏముంటుంది మరి దీని తర్వాత? ఇప్పుడు మనకి డిగ్రీ చేస్తున్నాం, జనరల్ డిగ్రీ తర్వాత మళ్ళీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏముంటుంది అని అంటే MBA చేసుకోవచ్చు, మనం MA చేసుకోవచ్చు. BA చేసిన వాళ్ళు MA చేసుకోవచ్చు, బీకామ్ చేసిన వాళ్ళు MBA చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంకామ్ ఉంటుంది. తర్వాత పీజీ డిప్లొమాస్ కోర్సెస్ ఉంటాయి కొన్ని సపరేట్గా, కామర్స్ కోర్సెస్ కానీ ఎకనామిక్ కోర్సెస్ కానీ ఆ కోర్సెస్లో మనం జాయిన్ అయిపోవచ్చు. నెక్స్ట్ బీఎడ్ ఉంటుంది. డిగ్రీ తర్వాత BA కానీ బీకామ్ కానీ చేసిన వాళ్ళకి బీఎడ్ ఉంటుంది. అంటే ఇంతకుముందు డిప్లొమా టీచర్ అన్నాం కదా, ఇప్పుడు ఇది హయ్యర్ అనమాట. అంటే మీరు ఇంతకుముందు ఓన్లీ డిఈ సెట్ రాసి టీచర్ అవుతే ఓన్లీ 1 to 5th వరకే చెప్పొచ్చు. బట్ బీఎడ్ రాసిన తర్వాత టీచర్ అవుతే మీరు 10th వరకు చెప్పొచ్చు. నెక్స్ట్ బీపెడ్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్, మీకు డిగ్రీ తర్వాత బీపెడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచిలర్. ఇదే కాకుండా ఒకవేళ మనకి కామర్స్ సబ్జెక్ట్స్ కానీ BA కానీ నచ్చకపోతే మనం ఫైన్ ఆర్ట్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఫైన్ ఆర్ట్స్లో మళ్ళీ 3 years డిగ్రీ చేయొచ్చు. ఎలా ఉంటుంది? ఫైన్ ఆర్ట్స్లో పెయింటింగ్ పైన 3 years డిగ్రీ చేయొచ్చు, ఫోటోగ్రఫీ పైన 3 years డిగ్రీ చేయొచ్చు, యానిమేషన్ ఉంటుంది, యానిమేషన్ పైన 3 years డిగ్రీ చేయొచ్చు, అప్లైడ్ ఆర్ట్స్ ఉంటుంది, అప్లైడ్ ఆర్ట్స్ పైన చేయొచ్చు. నెక్స్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ ఉంటుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరికి. సీలింగ్, మనం ఇళ్లలో సీలింగ్ పెట్టుకోవడానికే మనం ఇంచుమించు 2 to 3 lakhs స్పెండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు చాలా భూమి ఉంది. ఇది మనకి ఇంట్లో ఉండే వాల్స్ అన్నిటినీ నార్మల్గా ఉంచకుండా వాటిని పెయింటింగ్ వేపియడం కానీ, స్టిక్కర్స్ పేస్ట్ చేయడం కానీ, కిచెన్ మొత్తం కూడా కబోర్డ్ సిస్టమ్ పెట్టియడం కానీ, ఇదంతా కూడా ఇంటీరియర్ డిజైనింగ్ కిందకి వస్తుంది. వాళ్ళు సొంతగా అంటే ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సొంతగా ఆఫీస్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన వాళ్ళ దగ్గర వీళ్ళు వర్క్ అయినా చేయొచ్చు. నెక్స్ట్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఏముంటాయి మరి? ఈ మేనేజ్మెంట్ కోర్సెస్లో వచ్చి మనకి BBM ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అంటాం. ఇది కంప్లీట్లీ బిజినెస్కి సంబంధించింది ఉంటుంది. ఇది మేనేజ్మెంట్ కోర్సెస్ అంటున్నాం. అవి కామర్స్ కోర్సెస్ అయిపోయినాయి, జనరల్ డిగ్రీ కోర్సెస్ అయిపోయింది, ఇప్పుడు మేనేజ్మెంట్ కోర్సెస్ అంటున్నాం. నెక్స్ట్ BBA బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నాం. సో ఇంతకుముందు చెప్పాను కదా, MBA మనం చేయాలి అని అంటే BBA చేసిన తర్వాత MBA చేస్తే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ తీసుకునైనా సరే, అంటే ఏ స్ట్రీమ్ తీసుకునైనా సరే నువ్వు MBA చేయొచ్చు. బట్ BBA చేస్తే ఆల్రెడీ నువ్వు ఆ సబ్జెక్ట్స్ చదువుకొని ఉంటావు BBAలో, MBAకి వెళ్ళినప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ BHM బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది కూడా డిగ్రీ కోర్స్ ఉంటుంది, డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. డిగ్రీ కోర్స్ చేస్తేనేమో BHM అంటాం. సెంట్రల్ యూనివర్సిటీస్లలో కూడా ఇది కోర్స్ ఉంటుంది మనకి. బ్యాచిలర్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్. టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కూడా సపరేట్ కోర్స్ ఉంటుంది. వాటిలో మనం చేయొచ్చు, లోకల్ యూనివర్సిటీస్లో కానీ సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ ఈ కోర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్రొఫెషనల్ కోర్సెస్, మేనేజ్మెంట్ కోర్సెస్ తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ ఏముంటాయి మరి సిఈసి వాళ్ళకి అని అంటే CA ఉంటుంది, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వచ్చు CEC చేసిన తర్వాత. అది ఎలా ఉంటుంది? ఫౌండేషన్ ఉంటుంది, IPCC ఉంటుంది, ఫైనల్ ఉంటుంది. మనం ఇవన్నీ కూడా క్రాక్ చేసుకుంటూ వెళ్తే ఇట్ ఈస్ 4.5 yearsలో అయిపోతుంది. ఒకవేళ మనం ల్యాక్ అయితే దాన్ని మళ్ళీ రాయాల్సి ఉంటుంది. మళ్ళీ సర్టిఫికేషన్ కోర్సెస్ అంటాం వీటిని. మళ్ళీ రాసినప్పుడు మనకి వచ్చే మెరిట్ని బట్టి ఒక్కొక్క స్టేజ్ అన్నట్టు. ఫౌండేషన్ అయిపోయిన తర్వాత ఐపీసీసీ అయిపోయిన తర్వాత ఫైనల్. ఇలా ఈ 3 స్టేజెస్ని మనం కంప్లీట్ చేస్తే మనకి CA సర్టిఫికేట్ వస్తుంది. దాంతో మనకు వేరియస్ జాబ్స్ అనేవి కంపెనీలలో దొరుకుతాయి. నెక్స్ట్ CMA చేయొచ్చు ఒకవేళ CA కాకపోతే. కంపెనీ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అంటాం దీన్ని. దాంట్లో కూడా మళ్ళీ సేమ్ 3 ఉంటాయి. ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది, ఇంటర్మీడియట్ కోర్స్ ఉంటుంది, ఫైనల్ కోర్స్ ఉంటుంది. నెక్స్ట్ CS కంపెనీ సెక్రటరీ అంటున్నాం. ఇట్ ఈస్ ఆల్సో సర్టిఫికేషన్ కోర్స్. ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ అనేవి అన్నీ కూడా సర్టిఫికేట్ కోర్సెస్. అంటే నీకు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర కూర్చొని కూడా మనం ప్రిపేర్ అవుతూ వీటిని రాసుకోవచ్చు. కాలేజ్కి వెళ్తే ఏంటంటే వాళ్ళు కాలేజ్ అనేది సపరేట్గా ఇన్స్టిట్యూషన్లో, అంటే గవర్నమెంట్ సంబంధించిన గవర్నమెంట్ యూనివర్సిటీస్లలో ఇది ఉండదు. బయట కాలేజెస్ ఉంటాయి. కాలేజెస్ నేమ్ ఏంటి అని అంటే ఇన్స్టిట్యూషన్స్ అంటాం వాటిని, అంతే. అవి కాలేజెస్ కూడా కావు. బీకామ్ తోటి
ఇప్పుడు మీకు సిఏ చేసుకోవచ్చు కాలేజ్లో. అంటే బీకామ్ అనేది కోర్స్ వాళ్ళు కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది, బట్ ఈ సిఏ అనేది వాళ్ళు అడిషనల్గా నీకు ఇచ్చే ట్యూషన్ అన్నట్టు. నెక్స్ట్ సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీ. దీంట్లో కూడా 3 లెవెల్స్ ఉంటాయి. ఫౌండేషన్ లెవెల్ ఒకటి, ఎగ్జిక్యూటివ్ లెవెల్ ప్రోగ్రామ్ ఒకటి, అండ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఒకటి. నెక్స్ట్ సిఎఫ్పి అని అంటే సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్. ఈ సిఎఫ్పి కోర్సు కూడా సర్టిఫికేట్ కోర్సు, దీంట్లో కూడా మనం జాయిన్ అయిపోవచ్చు. సో ఇవే కాకుండా స్పెషల్ కోర్సెస్ ఉంటాయి ఇంకా మనకి. డిఎడ్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్. మనం డిఈ సెట్ చూసాం కదా, ఆ డిఈ సెట్ తోటి మనం ఏం రాయొచ్చు అని అంటే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్లో జాయిన్ అవ్వచ్చు, జర్నలిజంలో జాయిన్ అవ్వచ్చు, లాలో జాయిన్ అవ్వచ్చు, మీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్లో జాయిన్ అవ్వచ్చు, హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవ్వచ్చు, వెబ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. వీటన్నిటిని స్పెషల్, ఇంతకుముందు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఇంతకుముందు స్లైడ్స్లో. ఇవి జస్ట్ వాటిని స్పెషల్ కోర్సెస్ అంటున్నామని చెప్పి మళ్ళీ ఇచ్చాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి లా అవ్వాలని ఉంది, మరి దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏముంటాయి అని అంటే క్లాట్ అనేది ఉంటుంది, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అంటాం. మనకి త్రూ ఇండియాలో ఉండే లా కాలేజెస్ అన్నిట్లలో కూడా ఈ ఎగ్జామ్ తోటి మనకి జాయిన్ అవ్వచ్చు, ఈ ఎగ్జామ్ రాసి. నెక్స్ట్ AILET, ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ అంటాం. ఇట్ ఈస్ a 5 years ఇంటిగ్రేటెడ్ లా సెట్ అంటాం దీన్ని. BA, LLB అండ్ LLM ఇవి రెండు కూడా కలిపి వేయచ్చు దేంట్లోనంటే AILET అనే ఎగ్జామ్ని క్రాక్ చేయడం వల్ల. నెక్స్ట్ సో అంటే ఇలా సిఈసి కెరియర్ చూస్ చేసుకొని కూడా మనం బీకామ్ తర్వాత BA ఇవే కాకుండా మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ, ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ, స్పెషల్ కోర్సెస్ కానీ ఇవన్నిటిని మనం క్రాక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లెట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా భారతం. థ్యాంక్ యూ.